मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। హలో చూడండి, నేను ఎలా ఇలాంటి ఎక్సర్సైజ్లని చేస్తున్నానని. దయచేసి ఆపమని చెప్పండి. మేడం చూస్తే మనల్ని ఎక్సర్సైజ్ చేయమంటారు. ఏంటి అనుమానమా? ఐడియా. ఏంటి ఐడియా? ఫ్రెండ్స్, మనం హనీతో ఒక ప్రాంక్ చేద్దాం. అందరం కలిసి అందాం, హనీ నువ్వు మా కంటికి కనిపించడం లేదని. తమ్ముడు, నా ఫ్లయింగ్ కిక్ ని చూడు. హనీ నువ్వు ఒక హిట్. సూపర్ హీరో లాంటి కిట్. నువ్వు నిజంగానే ఫిట్. నువ్వు ఉన్నట్టు గ్రహించగలుగుతున్నాం, కానీ నేను మేము చూడలేకపోతున్నాం. ఏంటి? అరే నేను ముందే కదా నుంచున్నాను. నేను ఎక్సర్సైజ్ చేసి చేసి సన్నగా అయిపోయాను, అందుకని ఎవరి కంటికే కనిపించట్లేదు. అదృష్టం ఎవరో ఒకరికే ఇలాంటి మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఒకళ్ళ కంటికి కనపడకుండా వెళ్తే ఏ పనులు చేస్తారో ఏంటి అనుమానమా? నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సరే తింటాను. నీకెప్పుడు తిండి గోలేనా? ఒకసారి ఆలోచించు. మేము కనిపించకపోతే నేను ఫ్రీగా సినిమా చూడడానికి వెళ్తాను. నేను ఏమేమైతే ఆశపడుతున్నానో అవన్నీ నెరవేర్చుకుంటాను. నా శత్రువుల్ని చిత్తగా బాధేస్తాను. అందరి సీక్రెట్స్ ని నేను కనిపెడతాను. ఆ తర్వాత ఎవరెవరు నా వెనకాల ఏం మాట్లాడుతున్నారో కనిపెడతాను. నేను తెలుసుకుంటాను, అన్నిటినీ తెలుసుకుంటాను. తను వెళ్ళిపోయాడు. తను ఎక్సర్సైజ్ చేయడాన్ని మేడం చూడరు, మనల్ని కూడా ఎక్సర్సైజ్ చేయమని చెప్పరు. సరేనయ్యా, నేను మార్కెట్ కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను. సరే, మేము మళ్ళీ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాం. నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు నా చేతులు అయిపోయావు. మళ్ళీ నువ్వు ఇటు పక్క వచ్చావంటే అయిపోతావు. నన్ను డాంకీ చేశారా? స్వీట్ కొట్టాయినా నిన్ను లడ్డు తింటే చూసి నన్ను వచ్చి కొట్టేశారు. నేను కళ్ళ కనిపిస్తున్నానా? అరే ఎవరయ్యా నువ్వు ఎక్కడున్నావు? నేను హనీ, నీ ముందేగా నుంచున్నాను. హనీ, నువ్వు నా కళ్ళ కనపడడం లేదు. మరి నేను ఆ కొట్టెత్తరికి ఎలా కనిపించాను? హనీ, డాంకీ నువ్వే, ఆ స్వీట్ కొట్టువాడు కాదు. ఓకే, అయితే ఎవరు డాంకీయో వాళ్ళు నన్ను చూడలేరా? అంటే మీరందరూ డాంకీలు. లేదు, నువ్వు ఆ స్వీట్ కొట్టువాడి కళ్ళకి కనపడడం లేదు. కానీ అతని లడ్డూలు తగ్గిపోవడం తెలుస్తుంది కదా. అతను ఏదో ఉజ్జాయింపుగా కొట్టాడు, అది అనుకోకుండా నీ మీద పడింది అంతే. కానీ ఆయన కొట్టినా కూడా చాలా గట్టిగా కొట్టేశారు. ఖచ్చితంగా ఎవరి కళ్ళకి కనిపించలేదు కదా? లేదు. అవును, ఇది ఎన్ని వేళ్ళే చెప్పు. అవును, వేళ్ళు ఎక్కడున్నాయి? అరే అవును కదా, నేనే డాంకీ. నేనే కనిపించను, మరి ఇంకా నా వేళ్ళైనా కనిపిస్తాయి. కనిపెడతాను కిట్టి నా గురించి ఏమనుకుంటుందని. కానీ తను ఇక్కడెక్కడా కనిపించట్లేదే. ఇక్కడికి వెళ్ళిందా లేదా అక్కడికి వెళ్ళిందా? మరి తను ఎక్కడికి వెళ్ళింది? హే కిట్టి, నా జీవితం అంతా కళ్ళల్లో నిన్నే తలుచుకుంటూ ఉంటా. ఏదో ఒక రోజు నిన్ను నా ఫ్రెండ్ గా మార్చుకుంటా. పుదీనాని నూరితే పొల్లటి పచ్చడొస్తుంది. ఎలా చెప్పాలి? నువ్వు నా హృదయంలో ఉండే హృదయ స్పందన.
అరే రే ఎవరో వచ్చినట్టుగా ఉన్నారే. ఉండండి, ఇదిగో వచ్చేస్తున్నా. నేను నిజంగానే కనిపించట్లేను. కన్నయ్య కంటికి నేను అసలు కనిపించట్లేదు. కానీ అతని దగ్గర కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఒక ఫోటో కూడా ఇలా కవితలు చెప్పి చంపేస్తున్నారే. అవును, కిటీ ఎక్కడా? తను మార్కెట్కే వెళ్ళుండాలి. నేను ఎక్కడికే వెళ్ళి తన్ని చూస్తాను. నిన్ను చూసిన వెంటనే నా హృదయం అనే పాత్రలో ప్రేమ అనే పప్పు ఉడుకుతుంది. నా కన్ను అనే గిన్నెలో రసగుల్లా లాగా పుయ్యగా ఉన్నావు. ఓరి భగవంతుడా, డాక్టర్ బాలు. సరే, ఈయనతో మనం కాసేపు ఆడుకుందాము. స్వప్న, ఎన్ని రోజులని నా స్వప్నంలోనే ఉంటావు? లైవ్ గా మారిపో. నా మనసు అనే రోలర్ కోస్టర్ లో నువ్వు రైడువి. నా ప్రేమ అల్వాలో వేసిన యాలకువి నువ్వు. కానీ నువ్వు కనిపించవు, కానీ గుమగుమలాడుతావు. అవును, ఈయన వేసుకున్న పర్ఫ్యూమ్ అదిరిపోతోంది. ఎవరయ్యా నువ్వు? ఎందుకయ్యా నువ్వు అడ్డంగా మాట్లాడుతున్నావు? అయితే ఎవరో కనిపెట్టండి. నువ్వు ఎవరో తెలియట్లేదు. నా కంటికి కనిపించట్లేదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీ వెనకాల అసలు ఎవరూ లేరే. అవును, నాకు కూడా ఎవరి గొంతో వినిపించింది, కానీ ఇక్కడ ఎవరు లేరే. అయితే నేను ఎవరి కంటికి కనిపించట్లేదా? కనిపించలేదు కదా. మరి ప్రేమ అనే పలావులో తడి కర్రని వేసి ఎందుకు పొగ వేస్తా? పట్టుకోండి, పట్టుకోండి. నా 10 లక్షలు తీసుకుని పారిపోతున్నారు. పట్టుకోండి. నేను తీసుకొస్తాను. నేను ఎవరి కంటికి కనిపించరు కదా. నేను వెళ్ళి వాళ్ళందరినీ కొట్టేసి మీ డబ్బుని తిరిగి తీసుకొస్తాను. తను ఎక్కడికి వెళ్తున్నాడు? దొంగలు నా దగ్గర 10 లక్షలు దోచుకుని పారిపోయారు. అదిగో తను పట్టుకోవడానికి వెళ్ళాడు. కానీ తను ఎవరికి కనబడినాడే. ఎందుకని అలా చెప్పాడు? హనీ ఆగు. బనీ, ఒక్కొక్కసారి మనం ఆడే ఆటలు మనకే ప్రమాదకరంగా మారుతాయి. కానీ ఈ రోజు నీ ఆట వల్ల హనీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఏంటి అనుమానమా? మిత్రులారా, తన్ని కాపాడి తీరాలి. జోర్దార్, త్వరగా వాసన పసిగట్టి చెప్పు. హనీ ఎటువైపు వెళ్ళాడో? అదృష్టం మన వైపు ఉంది. వాడు 10 లక్షలు డ్రా చేసేటప్పుడు నేను వాడిని చూసేస్తాను. మర్యాదగా డబ్బుని తిరిగిచ్చేయండి, లేకపోతే మీకే పెద్ద ప్రమాదం. అవును, ఇంతకి వీడేమంటున్నాడు? ఏంటి ఆశ్చర్యంగా ఉందా? గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తుందని? అరే, నేను ఎవరికంటికి కనిపించాను, కానీ నేను మాట్లాడేది అందరికీ వినిపిస్తుంది. ఆ బ్యాగ్ ని తిరిగిచ్చేయండి, లేదా దెబ్బలు తింటారు. ఆ దెబ్బలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కనిపెట్టలేరు. అరే, తోకనలా పట్టుకున్నావు. గొంతుతో కనిపెట్టాలంటే నువ్వు నోరునే కదా పట్టుకోవాలి. అదిగో రౌడీలు అక్కడున్నారు. ఏం చేస్తున్నారు? డాగి పిల్లల దగ్గర దెబ్బలు తింటున్నారు. నాకు పెట్టెలంటే చాలా ఇష్టం. వాళ్ళని నేను కొట్టలేను. అయ్యా బాబోయ్, మీరు జాలి గలవారు, దయగలిగిన వారు, మీరు గొప్ప భక్తులు. కానీ అసలు మీరు రౌడీ కానే కాదు. నాకు వేరే మార్గం లేదు, అందుకే రౌడీనయ్యాను. మేము మరో మార్గం లెక్క కొడుతున్నాం, దీన్ని తీసుకోండి. ఎదుగో ఎదుగో.
ఎవరి కళ్ళకి కనిపించిన నేను వీళ్ళకి మాత్రం ఎలా కనిపించాను? నువ్వు ఒక గుండు సున్నా, పొగలు గక్కే మొక్కజొన్న, భలే చలి ముద్ద. నువ్వు అసలు డాంకీవే కాదు. అలాగా? అవును, నువ్వు పెద్ద డాంకీ, పెద్ద డాంకీ. అరే, నువ్వు అందరి కళ్ళకి కనిపిస్తున్నావు. మేము మిమ్మల్ని ప్రాంక్ చేసామంతే. ఓ ప్రాంకా? అవునయ్యా, సారీ. ఫ్రెంచ్ మధ్య ప్రాంక్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఒక ప్రాంక్ చేయాలనిపిస్తోంది. చేయమంటారా? ఇవాళ నేను దెబ్బలు తిన్నాను తెలుసా? ఫ్రెండ్స్ మధ్య ఇలాగే ప్రాంకులు చేస్తారా? నా ప్రాంక్ ఎలా ఉంది? అరే, ఇది ప్రాంక్ కాదు, అటాక్ అని చెబుతారు. నేను ఒక డాంకీ, నేను ఇలాగే ప్రాంక్ చేస్తాను.